ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమ కోసం వెతికేవారు చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. స్వచ్ఛమైన ప్రేమ దొరకక మోసపోతున్న వారు అనేక మంది. నిజంగా ఈ రోజున అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి? ప్రేమించామని మోసం చేయడం, ప్రేమించబడ్డాము అని నమ్మి మోసపోయామని తట్టుకోలేక చనిపోయిన వారు అనేక మంది. ప్రేమ ముసుగులో అనేక మందిని చంపుతున్న వారు కూడా ఉన్నారు. కేరళలో రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన నా హృదయాన్ని చాలా కలిచివేసింది. ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి అబ్బాయి చక్కగా ప్రేమించుకున్నారు. వారు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ అమ్మాయికి వారి ఇంటి వారు వేరే అబ్బాయితో వివాహం కుదర్చడం వల్ల ప్రేమించిన అబ్బాయిని ఎలాగైనా వదిలించుకుందామని ప్రయత్నం చేసింది. మాట చెప్పి చూసింది. లేదు, నిన్ను ప్రేమించాను గనక నీతో ఉంటాను, పెళ్లి చేసుకుందామని అన్నాడు. ఎలాగైనా తను వదిలించుకోవాలనే ఉద్దేశంతో నమ్మించి ప్రేమ ముసుగులో అతనికి విషమిచ్చి అనేక సందర్భాల్లో టాబ్లెట్స్ రూపంలో, అలాగే అనేక జ్యూసెస్ రూపంలో అతనికి విషమిచ్చి అతను చంపేసింది. రీసెంట్ గా కోర్టు ఆమెను ప్రేమ విషయంలో ఈ అమ్మాయి చేసిన పని చాలా భయంకరమైనది. ఈ అమ్మాయి చేసిన పని ప్రేమకు ఒక మాయన మచ్చగా మిగిలిపోయిందని, ఇలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో బ్రతికుండి సమాజానికి మంచిది కాదని అమ్మాయికి ఉరిశిక్ష వేశారు. నిజంగా ఎంత విషాద సంఘటన. విషమిచ్చి ఒక అబ్బాయిని చంపేయడానికి అమ్మాయిని ప్రేరేపించిందేంటి? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రేమించబడుతున్నావు అని అనుకుంటున్నావు కదా, అది నిజమైనదేనా లేకపోతే ఆకర్షణ? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రేమ ఏం కోరుకుంటుంది? ప్రేమ ఏం ఆశిస్తుంది అని అంటే, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ మారిపోదు. పరిస్థితులను బట్టి మారిపోతున్నారు ఆ ప్రేమించిన వ్యక్తులు అంటే అది ఎట్టి పరిస్థితుల్లో స్వచ్ఛమైన ప్రేమ కాదని నువ్వు గమనించాలి. ఒకవేళ ప్రేమించబడ్డాననే ఒక అపోహలో మోసపోయి బాధతో ఉన్నావేమో, బాధపడుకో. ఒక చిన్న మాట చెప్పలేము, శాశ్వతమైన ప్రేమ యేసు ప్రేమ. దేవుడు ప్రేమించినంత ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించలేరు. ప్రేమ ఈ లోకంలో స్వచ్ఛమైనది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకోసమే నీ జీవితంలో ప్రేమ అనేది నువ్వు పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడి. ప్రేమించి మోసపోయానని చెల్లి ఒకవేళ బాధపడుతూ కూర్చున్నావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ప్రేమించి మోసపోయానని తమ్ముడు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ రోజు నా మాట విను. ఈ లోకంలో ఎవరైనా కానీ ప్రేమించాను అని మోసం చేస్తారు, కానీ దేవుడు మాత్రమే నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నిన్ను కాపాడి నిన్ను బ్రతికించగలిగినవాడు. ఆయన ప్రేమ కలవరి సిలువను చూస్తే నీకు అర్థమవుతుంది. ఆయన త్యాగంలో ఆయన ప్రేమ కనపడుతుంది. ఆయన ఆ పరలోక రాజ్యం నుండి భూమి మీదకు రావడానికి ఆయన చేసిన అద్భుతమైన త్యాగములో ఆయన ప్రేమ కనపడుతుంది. నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఈ లోక ప్రేమలో నిజం లేదు తమ్ముడు, చెల్లి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయి. క్రీస్తు ప్రేమకు బానిసైపో. తప్పకుండా ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఒక విలువైన పాత్రగా మలుచుకుంటాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.